యుద్ధం తెచ్చిన మార్పు ఏంటంటే తలబిరుసుతో ప్రవర్తించే అమెరికా ఇప్పుడు బతిన్లాడుకుంటుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కి ఫోన్ చేసి బాబు బాబు ఆ యుద్ధం ఏదో ఒకటి ఆపుదాం బాబు. ఆళ్ళతో మాట్లాడే ఇరాన్‌తో అని చెప్తోంది. తద్వారా పరిస్థితుల్ని అంటే రష్యాని నాశనం చేయాలనుకున్నట్టు అమెరికా అక్కడ వెనక్కి తగ్గాల్సొచ్చింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోనే పదే పదే సంప్రదింపులు చేస్తోంది. అట్లాగే ఏ బ్రిటను, కెనడా, ఇటలీ లేకపోతే ఫ్రాన్సు అధ్యక్షుల్ని వెటకారం చేసినటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు వాళ్ళని బతిమలాడుకుని యుద్ధ నౌకలు పంపించండ్రా బాబు, నాతో పాటు యుద్ధంలో పాల్గొనండ్రా బాబు అంటున్నాడు. అది అతని స్థితి దిగజారడం ప్రపంచం యొక్క విజయం అనుకోవాలన్నమాట. కాలం ఎప్పుడూ కూడా రెచ్చిపోయేటటువంటి తల తిక్కతో ప్రవర్తించేవాడి తలకాయ మీద చాచి కొడతదనమాట. ఇప్పుడు ట్రంప్‌ని అట్టాగే కొట్టింది. చెంప చెళ్ళు అనిపిస్తదనమాట. ఇప్పుడు అట్లాగే జరిగింది. దాంతో ఈవెన్ ఉక్రెయిన్ అధ్యక్షుడిని కమెడియన్‌గా మార్చేసాడు. ఒరిజినల్‌గానే అతను కమెడియన్. మరింత కమెడియన్‌గా మార్చేసాడు. చివరికి ఇప్పుడు ఆ ఉక్రెయిన్ అధ్యక్షుడిని బతిమిలాడి, అయ్యయ్య గల్ఫ్ దేశాలకి కాస్త డ్రోన్స్ కూల్చేటటువంటి వ్యవస్థ నీ దగ్గర ఉంది కదా పంపించవా అని బతిమిలాడుకున్నాడు. ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు పంపిస్తున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు భారతదేశాన్ని బతిమిలాడుతున్నాడు. ఆయిల్ మీరే స్టెబిలైజ్ చేయగలరు. ప్రపంచ ఆయిల్ పరిస్థితిని స్టెబిలైజ్ చేయగలిగిన కెపాసిటీ భారత్‌కుంది అని చెప్తూ ఇప్పుడు భారత రాయబారి అర్జెంట్‌గా భారత్ మేము కూర్చొని మాట్లాడుకుంటాం, మేము సెటరేట్ చేసుకుంటాం. ఇప్పుడు ఆయిల్ ఎంత కావాలంటే అంత కొనుక్కో రష్యా నుండి. కోప్పల దెప్పలు కొనుక్కో. ఈ సొల్లి కబుర్లు ఏదో మేము చెప్తుంటాం జనాలకి. మీ దేశంలో ఉన్నటువంటి సొల్లెదవలు వాగుతా ఉంటారు కదా! నోటికి కారు కోతలు కూసేటటువంటి పిచ్చి కుక్కలు ఉంటాయి మీ దేశంలో. మీ దేశంలో ఉండి మీ దేశం అన్నం తింటా పాకిస్తాన్ పెంట తినేటటువంటి వాళ్ళున్నారు. ఇరాన్‌కి సంబంధించినటువంటి మురిగుంటల్లో కంపు కొట్టేటటువంటి చోట కూర్చుని గొప్పగా పన్నీర్‌లా ఉందని భావించేటటువంటి వెధవలు మీ దేశంలో ఉంటారు కాబట్టి, ఆ ఎదవల్ని మేము ఎంకరేజ్ చేయడం కోసం ఏదో వాగుతాం కానీ మీరేరా బాబు దిక్కు. కొంచెం మీ దగ్గర రిఫైనరీలు ఉన్నాయి, మీ దగ్గర ఆయిల్ నిల్వలున్నాయి. ఆయిల్‌ని మీరే తీసి వెంటనే తొందరగా బాగు చేసి ఇయ్యగలరు. మనం తీసుకెళ్ళి దీన్ని ఇతర దేశాలు ప్రపంచం అంతా యూరప్ దేశాలకు ఆయిల్ ఇవ్వకపోతే ఆళ్ళందరూ అమనాభూతులు తిడతారు అన్నటువంటిది ఇప్పుడు చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద భారత్ మీద తన ఆధారాన్ని ఇప్పుడు అమెరికా ఒప్పుకోవాల్సొచ్చింది. అంటే భారత్ యొక్క శక్తి క్రమంగా మనం మన పారిశ్రామికవేత్తల్ని డెవలప్ చేస్తే ఎట్లాంటి స్టేజ్ వచ్చిందో కనబడతది. కరోనా టైంలో మందుల కోసం మన మీద ఆధారపడ్డది అదే అమెరికా. చివరికి అప్పుడు గుర్తుందా ట్రంప్ గాడు ఏడ్చాడు ఆ రోజున. మాకు ఆ పెన్సిలిన్ తొందరగా ఇవ్వండి. మీరు మాకు ఇవ్వకపోతే ఊరుకోం అట్లాంటిది. వాడు తలతెక్కేదవా వాడితో. బట్ భారతదేశం మీద అమెరికా డిపెండ్ అవుతది ఆనాడు మందులకి, ఈనాడు ఆయిల్‌కి. అది మనం సాధించిన సక్సెస్.